హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీరు అబ్బాని ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం ఒక అన్బాక్స్ వీడియో అయితే చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు కదా, మనం ఒక ప్యారెట్ని అయితే తెచ్చుకున్నాం. దాని పేరైతే బిట్టు అని పెట్టాం. దానికైతే ఈరోజైతే మనం కేజ్ అయితే బుక్ చేయడం జరిగింది. ఇన్ని రోజులైతే మాత్రం అది చిన్న బేబీ కాబట్టి మనం దాన్ని చిన్న బాక్స్లో అయితే పెంచాం. ఇప్పుడు అది పెద్దదైపోయింది. ఈ వీడియోలో తన్ని కూడా ఎంత పెద్దగా అయింది మొత్తం మీకు చూపిస్తాను. ఈ రోజైతే మాత్రం కేజ్ అయితే మనకు వచ్చింది. దాన్ని అన్బాక్స్ చేస్తున్నాను. అయితే అన్బాక్స్ చేసి దాన్ని సెట్ చేసి మన బిట్టుగాడిని దాంట్లో వదులుదాం. దాని రియాక్షన్ ఎట్లా ఉండిదో చూద్దాం. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మాత్రం మనం మన బిట్టుగాడి కోసం బుక్ చేసిన హౌస్ అయితే వచ్చేసింది. ఇదే బాక్స్లో ఉంది. అంటే ఇది మొత్తం విడివిడిగా అయితే మాత్రం వచ్చింది. దీన్ని మనం సెట్ చేసి బిట్టుగాడికి సర్ప్రైజ్ ఇద్దాం ఈరోజు. దీంట్లో అయితే మాత్రం అన్నీ సపరేట్గా అయితే మాత్రం రావడం జరిగింది. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు వచ్చిన ప్లేట్ వచ్చేటప్పటికి అది కేజీ కింద పెట్టుకునే ప్లేట్ అది. దాంట్లో ఇలాంటి చిన్న చిన్న బాక్సులు 2 వచ్చినాయి. అంటే దాంట్లో వాటర్ ఒకటి, ఫీడ్ ఒకటి వేసుకోవడానికి 2 బాక్సులు అయితే వచ్చినాయి. ఫైనల్గా అయితే మాత్రం మనకు కేజ్ అవుట్ఫిట్ మొత్తం ఒక ప్యాకింగ్లో అయితే వచ్చేసింది. ఇది ఆల్రెడీ ఇది మొత్తం ఫిట్ చేసే ఉంది. కాకపోతే మనం ఆ ప్యాకింగ్ మొత్తం ఊడదీసి తర్వాత దాన్ని మనము కేజీ లాగా సపరేట్గా అయితే మాత్రం దాన్ని పిన్ చేయాల్సి వచ్చింది. అంటే దాంట్లో ఆల్రెడీ క్లిప్లు అయితే ఇచ్చేసాడు. దాన్ని మనము సెట్ చేయడమే. ఇదైతే ఈ విధంగా ప్యాకింగ్ అయితే చేస్తుంది. మనకు పైన మొత్తము షీల్డ్ కవర్తో అయితే షీల్డ్ చేసేసారు మొత్తం. ప్యాకింగ్ అయితే నాకైతే క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నేను అనుకున్న దానికంటే కూడా చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేటప్పటికి 4 వైపులా అయితే జాయింట్ ఆల్రెడీ క్లిప్లు అయితే పెట్టేసి ఉన్నాయి, క్లాంపులు. మనకు అటుపక్క ఇటుపక్క అయితే మాత్రం ఓపెన్ చేసి ఉన్నాయి. అది కూడా మనం క్లిప్లు పెట్టుకొని కాస్త దగ్గరగా నొక్కుకోవడమే. కింద వచ్చేటప్పటికి సపరేట్గా మనకు ఒక సపరేట్ జల్లెడ లాంటిది ఒకటి ఇచ్చారు. అది వచ్చేటప్పటికి మనకు వేస్టేజ్ ప్లేట్ అయితే పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ప్రజెంట్ మనం మొత్తం అయితే రెడీ చేసేసాం. ప్రజెంట్ అయితే క్లిప్లు అయితే మనం గట్టిగా నొక్కుతున్నాం. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మాత్రం మనం కేజ్ని అయితే సెట్ చేసేసాం. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా అయితే మాత్రం మనం కింద ప్లేట్ అయితే అది కూడా అమర్చేసాం, వేస్టేజ్ ప్లేటు. మన బిట్టుగాడి కోసం అయితే మాత్రం కొత్తగా ఒక హోమ్ అయితే తయారైపోయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇన్ని రోజులు అది చిన్న బేబీ కాబట్టి మనం దాన్ని చిన్న చిన్న బాక్సుల్లో పెంచాం. అట్లాగే అది ఇప్పుడు ఈ కేజ్లో అడ్జస్ట్ అవ్వగలుగుతుందా లేకపోతే భయపడుతుందా అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. నాకైతే మాత్రం దాన్ని కేజ్లో బంధించడం అయితే మాత్రం ఇష్టం లేదు ఫ్రెండ్స్ నాకు. అయితే ఏంటంటే అంటే వేరే పిల్లులు కానీ వీటి కోసం భద్రంగా ఉంచాలనే ఉద్దేశంతో అయితే మాత్రం ఈ కేజ్ అయితే ఆర్డర్ చేశాను. మనం ఇంట్లో ఎంత స్వేచ్ఛగా దాన్ని వదిలేసినా కానీ, అంటే ఇంట్లో హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడ వదిలేసినా కానీ ఫ్యాన్లు అయితే మాత్రం తిరుగుతూ ఉంటాయి. వాటి నుంచి రక్షణగా మరియు కాకులు, పిల్లులు వాటి నుంచి కూడా దీన్ని రక్షించాలనే ఉద్దేశంతో అయితే మాత్రం ఈ కేజ్ అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది. మన పాత వీడియోలు చూసుకున్నట్లయితే మన బిట్టుగాడిని మనమైతే మాత్రము ఒక 20-25 డేస్ చికెన్ అయితే తెచ్చుకున్నాం. ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం ఎగురుతున్నాడు, చూశారు కదా. ఇప్పుడే రెక్కలు మొత్తం వచ్చేసినాయి, ఈకలు కూడా వచ్చేసినాయి. ప్రజెంట్ మన దగ్గరకు వచ్చి వీడు ఒక 1 మంత్ దాకా అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే మాత్రము ఇంట్లోనే ఎగురుతున్నాడు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఒక 3 డేస్ బ్యాక్ అయితే మాత్రం ఇంట్లో నుంచి బయటికైతే వెళ్ళిపోయి బయటికైతే ఎగిరిపోవడం అయితే జరిగింది. వెంటనే మేము చూసుకొని బిట్టు అని చెప్పేసి పిలవడంతో ఒకసారిగా వెనక్కి తిరిగి అయితే మాత్రం మళ్ళీ మా దగ్గరికి అయితే వచ్చేసాడు. చాలా భయం వేసింది. అంటే ఇది చిన్న బోర్డు కాబట్టి కాకులకు తొందరగా అయితే మాత్రం చిక్కుతుంది. అందుకోసం అయితే నాకైతే చాలా భయం వేసింది. మనమైతే దీన్ని బంధించి పెంచాలనే ఉద్దేశం అయితే లేదు. దీన్ని ఫ్రీగా వదిలేసి అంటే అలవాటు చేసుకుని పెంచుదాం అనే ఆలోచన అయితే ఉంది. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మాత్రం మన బిట్టుగాడిని కేజ్లో అయితే వదిలేసాం. కేజ్లో అయితే మాత్రం మా వాడికి అయితే చాలా కొత్తగా అనిపిస్తుంది. మొత్తం చెక్ చేసుకుంటున్నాడు, 4 వైపులా కాస్త హడావుడి చేసేస్తున్నాడు. ఫ్రెండ్స్, మీ అందరికీ మా బిట్టుగాడి కొత్త హౌస్ అయితే ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అట్లాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.